ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లునుగాక. మీతోటి సహోదరిగా సంఘంలో ఒక సభ్యురాలుగా మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ అవకాశాన్ని ఈరోజు ఇచ్చిన సంఘ సేవకులకు, దేవుని ప్రియదాసులకు నా వందనాలు చెల్లిస్తున్నాను. వందనాలు. ఈరోజు 40 రోజుల ఉపవాస ప్రతిష్టలో 25వ రోజుగా దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 16 నుంచి 20వ వచనం వరకు చదువుకుందాం. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రము వద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు టద్దరిన ఉన్న కపెర్నహూమునకు పోవచుండిరి. అంతలో చీకటాయను గాని యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. వారు ఇంచుమించు 2 కోసుల దూరము దోణిను నడిపించిన తరువాత యేసు సముద్రము మీద నడుచుచు తమ దోణి దగ్గరకు వచ్చుట చూచి భయపడిరి. అయితే ఆయన నేనే, భయపడకుడని వారితో చెప్పాను. చాలండి. వాక్య భాగం కొరకు అందరూ ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన దైవమా, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అయా తండ్రి, 40 రోజుల ఉపవాస ప్రతిష్టలో తండ్రి 25వ రోజుగా తండ్రి, అయా తండ్రి, ఏమాత్రము ఎన్నిక లేని దాన్ని బలహీనురాలి తండ్రి, నీ పక్షంగా నిలబడటానికి తండ్రి, అయ్యా మీరు నాకు ఇచ్చిన వాక్కుని బట్టి నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. అయా తండ్రి, నాలో ఉన్న దేవుడుగా తండ్రి, గొప్పవాడుగా తండ్రి, అయా నీ సంఘమైన నీ ప్రజల పక్షంగా తండ్రి మీరే మాట్లాడమని వేడుకొనిచ్చు ఉన్నాను తండ్రి. అయా నీ వాక్కు తండ్రి ద్వారా తండ్రి నీ బిడ్డల హృదయాలను తండ్రి వెలిగించి తండ్రి, అయా తండ్రి నీ మహిమను చూసే కనులను తండ్రి, నీ ప్రత్యక్షతను అనుభవించే ధన్యతను తండ్రి వారికి దయచేయమని వేడుకొనిచ్చు తండ్రి. పరిపూర్ణమైన నీ అధికారానికి తండ్రి నన్ను నేను అప్పగించుకుంటూ తండ్రి యేసయ్య శక్తి గల నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్. లేఖన భాగంలో నుంచి యోహాను సువార్త 6వ అధ్యాయం 16 నుంచి 20 వరకు చదివిన వచనాల్లో మనం గమనించినట్లయితే, సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రపు నద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు టద్దరినున్న కపెర్నహూమునకు వెళ్ళుచుండిరి. ఒక సాయంకాల సమయంలో ఆయన శిష్యులు ఒక దోణి ఎక్కి సముద్రం అవతలి వైపున ఉన్న కపెర్నహూముకి వెళుచు ఉన్నారంట. అంతలో చీకటాయను కానీ యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. అంతలో చీకటాయింది కానీ యేసయ్య వారి దగ్గరికి ఇంకనూ రాలేదంట. అయితే అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. సముద్రం కూడా పెద్ద గాలి వలన అది పొంగుచు ఉన్నట్లు మనం గమనిస్తూ ఉన్నాం. వారు ఇంచుమించు 2 కోసుల దూరము దోణిను నడిపించిన తరువాత వారు ఇంచుమించు 2 కోసుల దూరము దోణిను నడిపించారంట. నడిపించిన తర్వాత యేసు సముద్రం మీద నడుచుచు తమ దోణి దగ్గరకు వచ్చుట చూసి భయపడిరి. వారు ఇంచుమించు 2 కోసుల దూరం వెళ్ళాక అప్పుడు యేసయ్య వస్తూ ఉన్నారంట. సముద్రం మీద నడుస్తూ వారి దగ్గరికి వస్తూ ఉన్నారు. అప్పుడు వారు యేసయ్యను చూసి భయపడ్డారంట. అయితే ఆయన అన్నారనమాట, ఆయన నేనే, భయపడకుడని వారితో చెప్పాడంట. యేసయ్య ఏమన్నారంటే నేనే, భయపడకుడని వారితో చెప్పారంట. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే యేసయ్య కోసం కొంతసేపు వెయిట్ చేశారు, కానీ వాళ్ళు ముందుగా వెళ్తూ ఉన్నారు. ఆ మత్తయి సువార్తలో చూసినట్లయితే యేసయ్య ద్వారా ఆజ్ఞాపించబడిన వారే వాళ్ళు వెళుతూ ఉన్నారు. అయితే ఇక్కడ యేసయ్య వారు కొంత దూరం వెళ్ళాక వారితో కూడా కలవటానికి యేసయ్య సముద్రం మీద నడిచి వస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే వారైతే యేసయ్యను చూసి సముద్రం మీద నడిచి వస్తూ ఉన్నప్పుడు యేసయ్యను చూసి భయపడ్డారనమాట.
మత్తయి సువార్తలో చూస్తే వాళ్ళేమో భూతమని భయపడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే యేసయ్య మాత్రం ఆయన నేనే భయపడుకునని వారితో చెప్పాడు. యేసయ్య ఇక్కడ గమనించినట్లయితే నేనే మీ బోధకునని కానీ లేదా నేను వెంబడించుచున్న యేసయ్యనని కానీ వారితో మాట్లాడలేదు. నేనే భయపడకు అని చెప్తున్నారు. అయితే శిష్యులైన వారు యేసయ్యను ఏమని గ్రహించారని మనం చెప్పుకోవచ్చు. యేసయ్య వారు ఏమై ఉన్నారని గ్రహించారు అంటే యేసయ్య శిష్యులతో కూడా ఉన్నప్పుడు చాలా అద్భుతాలు చేశారు. తర్వాత చాలా రోగులను స్వస్థపరిచారు, దెయ్యాలను వెళ్ళగొట్టారు. ఆయన యేసయ్య శిష్యులతో కూడా ఉన్నప్పుడు కొండ మీద ప్రసంగం చేశారు. తర్వాత ఒలీవ కొండ మీద ప్రసంగం చేశారు. తర్వాత ఆయన ఇంకా చాలా అద్భుతాలు చేశారనమాట. తర్వాత పరలోక రాజ్య మర్మాలు కూడా వారికి బోధించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే యేసయ్య ఎవరని వారు గ్రహించుంటారు. సముద్రం మీద నడిచి వస్తూ ఉంటే ఫస్ట్ భూతమని భయపడ్డారు. కానీ యేసయ్య మాత్రం నేనే భయపడుకునని చెప్పినప్పుడు వారు ఏమని గ్రహించి సాక్ష్యం ఇస్తున్నారు మనం చూద్దాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనం చదువుకుందాం. 66 నుంచి చదువుకుందాం. అప్పటి నుంచి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా సీమోను పేతురు ప్రభువా ఎవని వద్దకు వెళ్ళిద్దాము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడువు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. చాలండి. ఇక్కడ గమనించినట్లయితే ముందు వచనాల్లో గమనిస్తే చాలామంది శిష్యులు యేసయ్యను వెంబడించారు. యూదులైన వారు ఆయనతో ఉన్నప్పుడు యేసయ్య అన్నారనమాట, పరలోకం నుంచి వచ్చిన జీవాహారం నేనే అని చెప్తూ ఆయన నా శరీరమే నిజమైన ఆహారం అని, నా రక్తమే నిజమైన పానం అని చెప్తూ నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినం నేను వాళ్ళని లేపుతాను అని చెప్తున్నప్పుడు యూదులైన వారు కూడా ఆయన చూసి అభ్యంతరపడ్డారు. చాలామంది శిష్యులు ఆయన్ని వెంబడిస్తూ ఉన్నప్పుడు అభ్యంతరపడి అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. అయితే శిష్యుల్లో ఒక 12 మంది మాత్రమే అక్కడ మిగిలి ఉన్నారు. ఆ 12 మందిని కూడా యేసయ్య అప్పుడు అడుగుతూ ఉన్నారనమాట, మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా అని అడిగితే 12 మందిని అడగగా సీమోను పేతురు మాత్రం లేచి చెప్తూ ఉన్నారనమాట. ఏమని చెప్తున్నాడంటే, సీమోను పేతురు ప్రభువా ఎవరి వద్దకు వెళ్ళుదాము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. సీమోను పేతురు ఒక్కడే లేచి చెప్తున్నాడు, కానీ ఇంకా వాళ్ళ మిగిలిన వాళ్ళు కూడా కలుపుకొని చెప్తూ ఉన్నాడు, మేము ఎక్కడికి వెళ్తామయ్యా? నీవే దేవుని పరిశుద్ధుడు అయ్యా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు అయ్యా, మేము ఎక్కడికి వెళ్తామని అందరినీ కూడా ఇంక్లూడ్ చేసుకొని పేతురు ఒక్కడే లేచి మాత్రం చెప్తూ అన్నమాట. అయితే ఇంకా యోహాను గారు కూడా ఏం చెప్తున్నారో చూద్దాము. యోహాను రాసిన మొదటి పత్రిక 1 ఇవన్నీ మనం విన్న సందర్భాలే, కానీ యేసయ్య ఒకసారి పరిశుద్ధాత్ముడు మనతో ఒకసారి జ్ఞాపకం చేయటానికి మాట్లాడుతూ ఉన్నారు. శ్రద్ధగా విందాము. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది నుండేనో మేమేది వింటిమో, కనులారా ఏది చూచుతామో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. చాలండి.
అయితే యోహాను గారు అయితే ఏం చెప్తున్నారంటే, జీవవాక్యముని గురించి ఆది నుంచి ఏదైతే ఉందో, మేము ఏదైతే విన్నామో, ఏదైతే కన్నులారా చూచామో, ఏదైతే నిదానించి కనుగొన్నామో అని చెప్తూ ఏం చెప్తున్నారంటే, ఆ జీవము మా ఎదుట ప్రత్యక్షమైంది అని చెప్తున్నారు. తండ్రి యొక్క నుంచి మాకు ప్రత్యక్షమైన నిత్య జీవం అని చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఏం కనుక్కున్నారంటే, తండ్రి యొక్క నుంచి ప్రత్యక్షమైన నిత్య జీవం అని, జీవమై ఉన్నాడని యేసు వాళ్ళు ఎరిగి ఉన్నారు, గ్రహించి ఉన్నారు శిష్యులు. ఈయన కూడా తనొక్కడే చెప్పుట్లా, మేము అని ఇంక్లూడ్ చేసుకొని అందరితో కలిపి చెప్తూ ఉన్నారన్నమాట. అయితే శిష్యులైన వారు యేసయ్య ఏమై ఉన్నారని గ్రహించారు? ఆయన జీవమై ఉన్నాడని, తండ్రి యొద్ద నుంచి ప్రత్యక్షమైన నిత్య జీవం అని వాళ్ళు గ్రహించి ఉన్నారు. అయితే ఈరోజు వాక్యం వింటున్న మనము యేసయ్య మన పక్షంగా ఏమై ఉన్నారు, మనం ఏం గ్రహిస్తున్నాం? యేసయ్య మన పక్షంగా ఏమై ఉన్నారో మనం చూద్దాము. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. చాలండి. యేసయ్య మన పక్షంగా ఏమై ఉన్నారంటే ద్వారముగా ఉన్నారు. ఆయన ద్వారానే మనం లోపల ప్రవేశించే వారముగా ఉంటాము. ఆయన ద్వారానే మనం లోపల ప్రవేశించి ఆయన వాక్యమైన ఆహారాన్ని మనం భుజించే వారముగా ఉంటాము. యేసయ్య మన పక్షంగా ఏమై ఉన్నారంటే ద్వారమై ఉన్నారని మనం గ్రహించాలి. యేసయ్య మన పక్షంగా ద్వారమై ఉండాలంటే మనం ఎలాంటి వారుగా ఉండాలంటే, మనం తండ్రి చేత ఆకర్షించబడిన వారముగా ఉండాలి. తండ్రి మనం ఆకర్షించందే ఎవరు మనం యేసయ్య వద్దకి రాలేము. కాబట్టి యేసయ్య మన పక్షంగా ద్వారమై ఉండాలంటే మన తండ్రి చేత ఆకర్షించబడిన వారంగా ఉండాలి. అప్పుడు యేసయ్య మన పక్షంగా ద్వారంగా ఉండి మనం రక్షించబడిన వారంగా ఉంటాము. అందుకే యేసయ్య చెప్తున్నారు, నేనే ద్వారమును, నా ద్వారా ఎవరైనా లోపల ప్రవేశిస్తే వాడు రక్షించబడిన వాడుగా ఉంటాడు, లోపలికి వచ్చి బయటికి వెళ్ళి మేత మేసేవాడుగా ఉంటాడని ఆయన చెప్తూ ఉన్నారు. యేసయ్య మన పక్షంగా ఏమై ఉన్నారని మనం గ్రహించాలంటే, యేసయ్య మన పక్షంగా మనం రక్షించబడినట్లుగా మన పక్షంగా ఆయన ద్వారమై ఉన్నారని మనం గ్రహించాలి. ఇంకా చూస్తే యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం చూద్దాము. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. అయితే యేసయ్య మన పక్షంగా ఏమై ఉన్నారని మనం గ్రహించాలంటే మంచి కాపరిగా ఉన్నారు. మంచి కాపరి ఏం చేస్తాడండి? గొర్రెల కొరకు ప్రాణమైనా పెడతాడు. చక్కగా ఆయన ఏం చేస్తాడంటే గొర్రెలను పచ్చిక గల చోట్లకు తీసుకెళ్ళి సమృద్ధి అయిన మేత మేసేటట్లుగా తీసుకెళ్తాడు. తర్వాత అవి మేత మేస్తూ ఉన్న సమయంలో క్రూయల్ యానిమల్స్ వాటిని అటాక్ చేయకుండా ప్రొటెక్ట్ కూడా చేస్తూ ఉంటాడు అనమాట. అలాగే యేసయ్య మన పక్షంగా ఏమై ఉన్నారంటే మంచి కాపరిగా ఉన్నాడు. మనము ఆయన చేత భద్రం చేయబడినట్లుగా యేసయ్య మన పక్షంగా మంచి కాపరిగా ఉన్నారని మనం గ్రహించాలి. యేసయ్య మన పక్షంగా మంచి కాపరిగా ఉండాలంటే మనం ఎలాంటి వారిగా ఉండాలంటే, యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం చదువుకున్నాం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవనిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుంచి అపహరింపడు. చాలండి. మనము యేసయ్య మన పక్షంగా మంచి కాపరిగా ఉండాలంటే మనం ఆయన స్వరం వినే గొర్రెగా ఆయన మందలో ఉండాలి. అప్పుడు యేసయ్య ఆయన చేతిలో మనల్ని భద్రం చేస్తాడనమాట. మనకి నిత్య జీవం కూడా అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు. యేసయ్య మన పక్షంగా మనం రక్షించబడినట్లుగా మన పక్షంగా ద్వారమై ఉన్నారు. మనం భద్రం చేయబడినట్లుగా ఆయన మన పక్షంగా మంచి కాపరిగా ఉన్నారని మనం గ్రహించాలి. తర్వాత యేసయ్య మన పక్షంగా ఏమై ఉన్నారంటే, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నాం. మరలా యేసు, నేను లోకములకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండనని వారితో చెప్పాను. యేసయ్య ఏం చెప్తున్నారంటే, నేను లోకమునకు
వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడుక జీవపు వెలుగులో నడుస్తారని ఆయన చెప్తున్నారు. యేసయ్య మన పక్షంగా ఏమై ఉన్నారంటే మన పక్షంగా వెలుగే ఉన్నారని మనం గ్రహించే వారంగా ఉండాలి. యేసయ్య మన పక్షంగా వెలుగుగా ఉంటే మనలో అంధకార సంబంధమైన క్రియలను పాపం అనేది ఉండదు. మనం అలాంటి వారంగా ఉండాలంటే మనం యేసయ్య వాక్యాన్ని మనం ధ్యానించాలి. యేసయ్య వాక్యమే మనకి ఏమై ఉంది, మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగుగా ఉంది. అప్పుడు యేసయ్య మన పక్షంగా వెలుగుగా ఉన్నారని మనం గ్రహించే వారంగా ఉండాలి. ఇంకా యేసయ్య మన పక్షంగా ఏమై ఉన్నారు? యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకములకు జీవము కొరకైనా నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను యేసయ్య ఇంకా మన పక్షంగా ఏమై అన్నారంటే జీవాహారమై అన్నారు. మనల్ని నిరంతరము జీవింపచేసే జీవాహారంగా ఉన్నారు. ఆయన మన కొరకు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆయన యొక్క శరీరాన్ని నిజమైన ఆహారంగా, నిజమైన పానంగా మనకి అనుగ్రహించారు. ఆయన శరీరము, ఆయన రక్తము మనం ఎప్పుడైతే సేవిస్తామో మనలో మనము జీవము కలిగిన వారంగా ఉంటాము. అట్లాగే మనం ఎలా జీవము కలిగిన వారంగా ఉంటామంటే ఆయన మాటలే మనల్ని బ్రతికింపచేస్తాయి. ఇంకా ఆయన ఆత్మ మనల్ని జీవింపచేస్తుంది. యేసయ్య మన పక్షంగా ఏమై ఉన్నారని మనం గ్రహించాలంటే మనల్ని జీవింపచేసే జీవాహారంగా ఉన్నారని మనం గ్రహించే వారంగా ఉండాలి. ఇంకా యేసయ్య మన పక్షంగా ఏమై ఉన్నారంటే యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. చాలండి. యేసయ్య మన పక్షంగా ఏమై ఉన్నారంటే ద్రాక్షావల్లిగా ఉన్నారు. మనల్ని ఫలింపచేసే ద్రాక్షావల్లిగా ఉన్నారనమాట. ఆయన మన పక్షంగా ద్రాక్షావల్లిగా ఉన్నారు. ఎప్పుడు మనం ఆయన ఫలించే వారంగా ఉంటాం అంటే ఆయన యందు మనం నిలిచి ఉంటే మనం ఫలించే వారంగా ఉంటాం. ఆయన యందు నిలిచి ఉండటం అంటే ఏంటంటే ఆయన ప్రేమ యందు మనం నిలిచి ఉండాలి. ఆయన ఆజ్ఞలను గైకునే వారంగా మనం ఉండాలి. ఆయన మాటలను మనం గైకునే వారంగా ఉండాలి. అప్పుడు ఆయన మన పక్షంగా ద్రాక్షావల్లిగా ఉండి మనల్ని ఫలింపచేసే దేవుడిగా ఉన్నాడు. మనం గ్రహించే వరంగా ఉన్నాం. యేసయ్య మన పక్షంగా ద్రాక్షావల్లిగా ఉన్నారు, మనల్ని ఫలింపచేసే ద్రాక్షావల్లిగా ఉన్నారని మనం గ్రహించాలి. ఇంకా యేసయ్య మన పక్షంగా ఏమై ఉన్నారంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాము. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవరిని తండ్రి వద్దకు రాడు. చాలండి. యేసయ్య ఏమని చెప్తున్నారంటే నేనే మార్గమును, సత్యమును, జీవమును అన్నారు. నా ద్వారానే తప్ప ఎవరిని తండ్రి వద్దకు రాలేదు అని చెప్తున్నారు. అంటే యేసయ్య మన పక్షంగా ఏమై ఉన్నారంటే తండ్రి వద్దకు సమీపించే ఒక మార్గముగా యేసయ్య ఉన్నారు. యేసయ్య మన కొరకు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి తన యొక్క శరీరాన్ని ఒక మార్గముగా మనల్ని తండ్రి వద్దకు చేర్చే ఒక మార్గంగా యేసయ్య మన కొరకు ప్రత్యక్షమయ్యారని మనం చెప్పవచ్చు. ఆయన సత్యమై ఉన్నాడు. ఆయన సత్యదేవుడిగా ఈ లోకానికి వచ్చి అద్వితీయ సత్యదేవుడైన తండ్రిని బయలుపరిచాడు. ఇంకా ఈ లోకంలో మనకి సత్యం ఏదే ఉందో, తండ్రి యొక్క క్రియలు ఏమై ఉన్నాయో, తండ్రి యొక్క మాటలు ఏమై ఉన్నాయో మనకు తెలియజెప్పారు. ఈ లోకంలో మనకు ఏది శాశ్వతం కాదని, పరలోకంలో మనకు శాశ్వతమైనది ఉన్నదని, మనకు రాజ్యం ఉన్నదని ఆయన తెలియజేసి సత్యాన్ని మనకి తెలియజేశారు. యేసయ్య మన పక్షంగా ఏమై ఉన్నారంటే తండ్రి వద్దకు చేర్చే ఒక మార్గంగా ఉన్నారని మనం గ్రహించాలి. యేసయ్య ఇప్పటివరకు ఏం చెప్పుకున్నామండి? యేసయ్య మన పక్షంగా
మనం రక్షించబడినట్లుగా దూరంగా ఉన్నారు, మంచి కాపరిగా ఉన్నారు, ఇంకా యేసయ్య మన పక్షంగా వెలుగుగా ఉన్నాడు, మనల్ని జీవింపచేసే జీవాహారంగా ఉన్నాడు, మనల్ని ఫలింపచేసే ద్రాక్షావల్లిగా ఉన్నారు, తండ్రి యొద్దకు చేర్చే ఒక మార్గంగా ఉన్నారు. మనం గ్రహించాలి. ఇంకా యేసయ్య మన పక్షంగా ఏమై ఉన్నారు? యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం చదువుకున్నాం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఇంకా యేసయ్య మన పక్షంగా ఏమై ఉన్నారంటే పునరుద్ధానముగా జీవముగా ఉన్నారు. పునరుద్ధానముగా జీవముగా అంటే యేసయ్య మనల్ని మరణంను గెలిపించే పునరుద్ధానమే అన్నాడు. అది శరీర మరణం కావచ్చు, ఆత్మీయ మరణం కావచ్చు. మనము యేసయ్య మన పక్షంగా ఏమై ఉన్నారంటే మరణంను జయింపచేసే పునరుద్ధానమై మన పక్షంగా ఉన్నారు. హెబ్రీ రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రికలో చెప్తూ ఉంటాడు అన్నమాట. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాసులకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయన. చాలండి. యేసయ్య మన పక్షంగా పునరుద్ధానమై అన్నాడు. ఎందుకంటే మనల్ని మరణం నుంచి కాపాడి మరణాన్ని జయింపచేసి పునరుద్ధానమై అన్నాడు ఆయన. అందుకే ఈ లోకానికి మనం మరణ భయం చేత దాస్యంలో ఉన్న మనల్ని విడిపించటానికి, మరణం యొక్క బలము గలవాన్ని చేతుల నుంచి మనల్ని విడిపించటానికి ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడుగా అయ్యి మనకి మరణం మీద జయాన్ని అనుగ్రహించి అన్నారు. అది శరీర మరణంగా కావచ్చు, ఆత్మీయ మరణం అయితే మన విశ్వాసం ద్వారా మనం ఆత్మీయ మరణాన్ని మనం జయించేవారముగా ఉంటాం. కాబట్టి యేసయ్య మన పక్షంగా పునరుద్ధానముగా జీవముగా ఉన్నారని మనం గ్రహించేవారముగా ఉండాలి. యేసయ్య ఇంకా ఏమై ఉన్నారో చూద్దాము. యోహాను సువార్త యేసయ్య ఇంకా ఏమై ఉన్నారంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం చదువుకున్నాం. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ అయిందనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. అంటే యేసయ్య మన పక్షంగా అయితే ద్వారంగా ఉన్నారు, కాపరిగా ఉన్నారు, ఇంకా ఫలింపచేసే ద్రాక్షావళిగా ఉన్నారు, మనల్ని జీవింపచేసే జీవాహారంగా ఉన్నారు, మనల్ని మరణాన్ని జయింపచేసే పునరుద్ధానముగా ఉన్నారు, మన పక్షంగా వెలుగుగా ఉన్నారు. ఇంకా యేసయ్య ఏమై ఉన్నారంటే తండ్రి యొద్ద ఆయన మహామహిమలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఇంకా ఈ యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే ఆయన తండ్రితో సమానుడిగా ఉన్నాడు. తండ్రి కుమారులు ఏకమై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆయన యేసయ్య చెప్తూ ఉన్నారు, నాకు ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, ప్రాణం తీసుకోవటానికి నాకు అధికారం ఉందని చెప్తున్నారు. పాపులను క్షమించడానికి నాకు అధికారం ఉందని చెప్తున్నారు. పరలోకంలో నాకు అధికారము, భూలోకం అంతటా నాకు
అధికారం ఉందని చెప్తున్నారు. యేసయ్య సర్వాధికారి అయిన దేవుడిగా ఉన్నాడని మనం గ్రహించే వరంగా ఉండాలి. తండ్రితో ఆయన సమానుడిగా ఉన్నాడు. కానీ తన యొక్క మహామహిమను విడిచి మన కొరకు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి సిలువ మరణం పొంది మనల్ని పాపం నుంచి విడిపించి మన కొరకు జీవముగా నిత్య జీవముగా మన కొరకు ప్రత్యక్షమయ్యారని మనం చెప్పవచ్చు. మనం ఏమని చెప్పవచ్చు? యేసయ్య నిజమైన దేవుడు, నిత్య జీవమున అన్నాడని మనం గ్రహించే వరంగా ఉండాలి. ఇంకా యెషయా ప్రవక్త అయితే యేసయ్య ఏమై ఉన్నారని చెప్తున్నారంటే, యెషయా గ్రంథము 9వ అధ్యాయము, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో చూద్దాము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చాలండి. యెషయా ప్రవక్త గారు ఏమని ప్రవచిస్తున్నారంటే, ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అని చెప్తున్నాడు. ఆయనే బలవంతుడైన దేవుడిగా ఉన్నాడని, నిత్యము నివసించే నిత్యుడగు తండ్రి, ఆయన నిరంతరము జీవించువాడుగా ఉన్నాడని యెషయా ప్రవక్త ప్రవచించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అవునండి, యేసయ్య నిజమైన దేవుడు, ఆయన నిత్య జీవనై ఉన్నాడు. ఆయన బలవంతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, ఆయన సమాధానకర్త అని మనం గ్రహించే వారంగా ఉండాలి. అయితే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఏం చెప్తూ ఉన్నారంటే చూద్దాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైండు, దేవునితో సమానంగా ఉంట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని. చాలండి. ఫిలిప్పీలు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడుగా ఉన్నాడని, దేవునితో సమానుడిగా ఉన్నాడని ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన దేవుడితో సమానుడని, తండ్రితో సమానుడని చెప్తూ ఉన్నాడు. తండ్రి కుమారులు ఏకంగా ఉన్నాడు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడిగా ఉన్నాడు. ఆయన దేవుడై ఉన్నాడని మనం గ్రహించే వారంగా. అయినప్పటికీ ఆయన ఎలా వచ్చారంట? మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని రిక్తుడిగా తను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చినట్లుగా ఫిలిప్పీలు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నారు. అలాగే అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలు రాసిన పత్రికలో ఏం చెప్తూ ఉన్నారో చూద్దాము. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజించబడను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. చాలండి. యేసయ్య ఏమై ఉన్నాడని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు అంటే, ఆయన అదృశ్య దేవుని స్వరూపిగా ఉన్నాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడిగా ఉన్నాడు. సమస్తాన్ని ఆయన సృష్టించిన దేవుడే ఉన్నాడని, ఆయన అందరికంటే ముందుగా ఉన్నవాడు, అన్నిటికంటే ముందుగా ఉన్నవాడని చెప్తూ ఉన్నాడు. సమస్తమునకు ఆధారభూతుడు అని చెప్తూ ఉన్నారు. మనం ఏమని గ్రహించాలి? ఆయన ఆది సంభూతుడై ఉన్నాడని, ఆయన అదృశ్య దేవుని స్వరూపిగా ఉన్నాడని మనం గ్రహించే వారంగా ఉండాలి. ఆయన యేసయ్య ఏమై ఉన్నారంటే ఆది సంభూతుడు, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, సమస్తమునకు ఆయనే ఆధారభూతుడై ఉన్నాడని మనం గ్రహించే వరంగా ఉండాలి. ఇంకా యేసయ్య యోహాను గారు
యోహాను గారు ఏం చెప్తున్నారో విన్నాము. యోహాను సువార్త 1వ అధ్యాయం. చదువుకున్నాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చాలండి. యోహాను గారు ఏం చెప్తున్నారు? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని చెప్తున్నారు. ఆదియందు అంటే అట్ ద బిగినింగ్, సృష్టికి ముందే ఆయన ఉన్నాడని చెప్తున్నాడు. అట్లాగే ఆయనే దేవుడై ఉన్నాడని చెప్తున్నాడు. అందరూ కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. శిష్యులైతే ఆయన జీవమై ఉన్నాడని, నిత్య జీవమై ఉన్నాడని గ్రహించారు. యేసయ్య ఇలా అందరూ సాక్ష్యం ఇస్తున్నారు. మనము కూడా గ్రహించే పరంగా ఉండాలి. ఆయన జీవమై ఉన్నాడని, నిత్య జీవమై ఉన్నాడని గ్రహించాలి. అలాగే యేసయ్యను గ్రహించటమే కాదు, మన జీవితాలను మనం అనుకరించే వారంగా ఉండాలి. మనం ఫలించినట్లుగా, మనం వెలుగుగా ఉండినట్లుగా, మనము కాపరి ద్వారా రక్షింపబడినట్లుగా, మనము జీవించినట్లుగా, తండ్రి వద్దకు చేరినట్లుగా, మనం మరణాన్ని జయించినట్లుగా, ఆయన మన పక్షంగా మనలో ఇముడ్చుకొని ఆయన అనుకరించే వారంగా మనం ఉండాలి. అయితే శిష్యులైన వారు యేసయ్య నేనే భయపడకమన్నప్పుడు ఆయన ఏమై ఉన్నారో గ్రహించారు. ఆయనకు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు కూడా. తండ్రి వద్ద నుండి ప్రత్యక్షమైన జీవమని, నిత్య జీవమని మేము కన్నులారా చూచాము, చేతులారా తాకాము, అది మీకు తెలిసేటట్లుగా మేము సాక్ష్యం ఇస్తున్నామని చెప్తూ వాళ్ళు యేసయ్య ఏమై ఉన్నారో గ్రహించి చెప్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారో చూద్దాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 20-21 చదువుకుందాం. అయితే ఆయన నేనే భయపడకుడని వారితో చెప్పాను కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకొనుటకు వారు ఇష్టపడిరి. వెంటనే ఆ దోణి వారు వెలుచున్న ప్రదేశంకు చేరను. చాలండి. యేసయ్య ఏమై ఉన్నారో వాళ్ళు గ్రహించారు. కాబట్టి ఆయన నేనే భయపడకు అన్నప్పుడు ఏం చేశారు? వాళ్ళు చక్కగా యేసయ్యని దోణిలో ఎక్కించుకోవడానికి ఇష్టపడ్డారు. మనం కూడా ఎలా ఉండాలి? యేసయ్య ఏమై ఉన్నాడు మనం గ్రహించి మన జీవితం అనే దోణిలో ఎల్లప్పుడూ యేసయ్యను కలిగిన వారంగా మనం జీవించాలి. అప్పుడు యేసయ్య అయితే శిష్యులు ఏమై ఉన్నారో గ్రహించి వారి యొక్క దోణిలో చేర్చుకున్నారు. కాబట్టి వారు వెళ్ళాల్సిన ప్రదేశానికి ఆ దోణి చేర్చింది. అలాగే మనం కూడా మన జీవితంలో యేసయ్య ఏమై ఉన్నారో గ్రహించి ఆయన అనుకరిస్తూ జీవించినప్పుడు మనం కూడా మన గమ్యస్థానమైన, మన స్వదేశమైన పరలోకానికి మనం చేరగలిగే వారంగా మనం ఉంటామన్నమాట. ఇంకా కొద్ది మాటలు యేసయ్య మనతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. లూకాసు వార్త 1 యేసయ్య శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మరణించి శిలువ మరణం పొంది ఆయన 3వ రోజున తిరిగి లేచారనమాట. ఇక్కడ యేసయ్య దగ్గరికి తర్వాత వారికి ప్రత్యక్షమైనప్పుడు అట్లాగే యేసయ్య నేల మీద వస్తున్నప్పుడు భూతమని అలాగే భయపడ్డారో అలాగే వాళ్ళు యేసయ్య పునరుద్ధానుడిగా వారికి ప్రత్యక్షమైనప్పుడు అట్లాగే భూతమని వాళ్ళు భయపడతారనమాట. అప్పుడు యేసయ్య ఏం చెప్తున్నారంటే లూకాసు వార్త 24వ అధ్యాయము 36వ వచనం చదువు. వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి మీరు సమాధానం మౌనగా కాని వారితో అనను. అయితే వారు దిగులు పడి భయక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయంలో సందేహం పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతములకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపను.
అయితే వారి సంతోషము చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపరుచుండగా ఆయన ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించను. చాలు. అయితే ఆయన పునరుద్ధారణి తిరిగి వచ్చినప్పుడు మరలా వారికి ప్రత్యక్షమైనప్పుడు ఏసరికి మరలా వాళ్ళే భూతమని భయపడుతున్నారు. అప్పుడు ఏసయ్య ఆయన చేతులు ఆయన కాళ్ళు అవి చూపుతూ భూతానికి ఇలా రక్తమాంసాలు ఉండవు ఇట్లా ఉండవు అని చెప్పి ఆయన తను తాను సజీవునిగా కనపరుచుకున్నారు అనమాట. ఇంకా వాళ్ళకి ఇంకా నమ్మిక కలిగినట్లుగా వారి దగ్గర ఏదైనా ఆహారం ఉందా అని చెప్పేసి వారి దగ్గర ఉన్న ఆహారాన్ని భుజించినట్లుగా వారైతే ఆహారం కలదా అని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చిరి. ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట ఆయన భుజించాడనమాట. తను తాను సజీవుడిగా ఆయన వారికి కనబరుచుకున్నాడు. నెక్స్ట్ వచనంలో మనం చూసినట్లయితే 44వ వచనం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ వద్ద వెళ్ళినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పను. అప్పుడు వారి లేఖనం గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచి క్రీస్తు సమ్మపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడననియు వ్రాయబడి ఉన్నవి. ఈ సంగతులకు మీరే సాక్షులు. చాలండి. అయితే ఆయన లేఖనంలో నెరవేర్చబడినట్లుగా ఇది జరిగిందని వాళ్ళకి చెప్తూ ఈ సంగతులకు మీరే సాక్షులుగా ఉండాలని చెప్తూ వాళ్ళని ఏమని చేస్తున్నారంటే సమస్త అన్యజనులకు మీరు సాక్షులుగా ఉండండి అని లేఖనం నెరవేరేటట్లుగానే చెప్తూ పాపం గురించి మారు మనస్సు గురించి పాప క్షమాపణ గురించి ప్రకటించమని వారితో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. తర్వాత 49వ వచనం చదువుకున్నాము. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండడని వారితో చెప్పాను. ఆయన బేతనియా వరకు వారు తీసుకొని పోయి చేతులెత్తి ఆశీర్వదించను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుంచి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడు ఆయను. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ఇంకెక్కడ గమనించినట్లయితే తండ్రి యొక్క వాగ్దానం ఏం మాట్లాడారంటే తండ్రి యొక్క వాగ్దానము మీ మీదికి వచ్చే వరకు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండేది అని చెప్తూ వారిని బేతనియా వరకు వారిని తీసుకొని వెళ్ళి వాళ్ళ మీద చేతి పెట్టి వారిని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే శిష్యులైన వారు ఆయన ఎంతో తెలుసుకున్నారు. ఆయన గురించి సాక్షులుగా జీవించారు. అలాగే సంఘంలో నుంచి కూడా దేవుడు శిష్యులైన వారిని కోరుకుంటూ ఉన్నారు. ఆయన చేతులెత్తి ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. లాస్ట్గా ఒక చిన్న వాక్యాన్ని చదువుకొని ముగించుకున్నాం. ప్రకటన యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగములు సజీవుడై ఉన్నాను. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించి వాడను మృతుడనైతిని కానీ ఇదిగో యుగములు సజీవుడై ఉన్నానని ప్రకటిస్తున్నాను. యేసయ్య సజీవుడైన దేవుడు, ఆయన జీవమైన దేవుడు, నిత్య జీవమై ఉన్న దేవుడు. ఆయన మనం కలిగి మన గమ్యమైన పరలోకానికి వెళ్ళాలి. అలాగే ఈ లోకంలో ఆయన చేసిన సాక్షులుగా జీవించాలని ఈరోజు సంఘానికి ఆయన యొక్క వాగ్దానాన్ని ఆయన యొక్క ఉపదేశాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మన ఎన్నికల్లో ఈ వాక్యాన్ని దేవుడు ఫలింపచేయడుగాక. ఆమేన్.
వినిన వాక్యాన్ని బట్టి మరి యేసుక్రీస్తు ప్రభువారు మనకేమై ఉన్నారు, మన హృదయాలకి ఏం అర్థమైంది, ప్రభు మనకి ఎలా అర్థమయ్యాడు. ఇప్పుడు ఆయన శిష్యులు మరి వారు సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉండగా ప్రభు నీటి మీద నడిచి వచ్చుట చూచినప్పుడు వారు మొదట భయపడ్డారు. కానీ ఆయన నేనే అనగానే వారికి ఏమర్థమైంది? ప్రభు అనేటువంటిది వారికి అర్థమైంది. ఇప్పుడు మనము మరి ఈ లోకంలో అనేకమైనటువంటి కష్ట నష్టాలలో, ఒడిదుడుకులలో మనము ఈ జీవితం అనేటువంటి ఒక నావలో మరి రక్షణ ఓడలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. మనకు వచ్చే కష్ట నష్టాలన్నిటిలో కూడా మనకు కలిగే భయాల్లో మనం ప్రభువుని ఎలా ఎరుగుతున్నాం? మనం ప్రభువుని ఎలా ఎరుగుతున్నాం? ప్రభువుని గురించి మనకి ఏమర్థమైంది? మరి అన్నిటిల్లో కూడా మరి ప్రభువు ఏమై ఉన్నాడు అనేటువంటిది మరి ప్రకటింపబడింది. ఎంతమందికి అర్థమైంది? ఆయన ఏమై ఉన్నాడంటే జీవాహారమై ఉన్నాడు కదా. ఇప్పుడు మరి జీవాహారం అంటే మనం ఏం చేయాలా? ఆయన మాటలు దొరికినప్పుడు మనం భుజించాలా, అంతేనా? ఆయన లోకానికి వెలుగును అంటే మనం చీకట్లో నడవకుండా జీవపు వెలుగును కలిగి ఉండాలి. అంటే ఇవన్నీ కూడా మనం విన్నవే. అయితే అవి మనలో ఉన్నాయా? ప్రభు మన జీవితంలో మరి వాటన్నిటినీ కూడా మనము పొందుకొని ఉన్నామా ప్రభు దగ్గర నుంచి? ఆయన మంచి గొర్రెల కాపరిగా ఉన్నాడు, లేకపోతే గొర్రెలకు ద్వారముగా ఆయన ఉన్నాడు. మరి లోపటికి వచ్చుచు బయటకు వెళుతూ రక్షింపబడినటువంటి వారముగా మేత మేస్తున్నామా? అజీర్తి అవుతున్నట్టుంది కదా. విని ఏం చేస్తున్నాం? విడిచిపెట్టేస్తున్నాం. గ్యాస్ ట్రబుల్, కడుపు నొప్పి, ఒకవేళ తిన్న మోషన్స్, అంతేనా? లేకపోతే వామిటింగ్స్, ఇవే కదా మనకి, అంతేనా? అమ్మా ప్రార్థన చేసుకుందాం. ప్రభు మన జీవితంలో ఎలా ఉన్నాడు? ప్రభువుని మనం ఎలా ఎరిగి ఉన్నాం? ఆయన ఏమై ఉన్నాడో మన పక్షంగా ప్రకటింపబడగా అవన్నీ మనలో ఉన్నవా లేదా అనేటువంటి దానిని మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రార్థన చేసుకుందాం.